హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వసంతాస్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే కథ హనుమంతుడి కళ్యాణం. హనుమంతుడికి సువర్చలాదేవితో వివాహం జరిగింది. సువర్చల సూర్యుడి పుత్రిక. ముందుగా మనం సువర్చలాదేవి యొక్క జననం గురించి తెలుసుకుందాం. సూర్యుడు అదితి కశ్యపుల పుత్రుడు. మేరు పర్వతం చుట్టూ తిరుగుతూ కాలాన్ని నడిపించడం ఆయన పని. విశ్వకర్మ కుమార్తె సంజ్ఞాదేవి సూర్యుని మొదటి భార్య. వీరిద్దరికి శ్రాద్ధాదేవుడు అనే కొడుకు పుట్టాడు. ఇతడే వైవస్వత మనువు. కానీ రాను రాను సంజ్ఞాదేవి సూర్యుని తేజస్సును భరించలేక ఊరికే కళ్ళు మూసుకుంటుండేది. భర్త కోపగించి, నీవు కళ్ళు మూసుకుంటున్నావు కనుక లోకుల కళ్ళు శాశ్వతంగా మూయించే పుత్రుడు నీకు పుడతాడు అన్నాడు. ఆమెకు యముడు జన్మించాడు. ఇక సంజ్ఞ ఎలాగో కళ్ళు తెరుచుకొని ఉండసాగింది. కానీ ఆమె చంచలంగా చూడసాగింది. నీకు నిలకడలేని కూతురు పుడతాడు అన్నాడు భర్త. ఆమెకు యమునా నది జన్మించింది. ఇక ఈ భర్తతో వేగేదేలా అని ఆమె ఒకసారి ఆలోచించి తన ఛాయలో నుంచి అచ్చం తనలాగే ఉన్న ఒక స్త్రీని సృష్టించి ఇంట్లో ఉంచి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. వచ్చిన కూతురు ఎన్నాళ్లకు తిరిగి వెళ్ళకపోయేసరికి ఒకరోజు విశ్వకర్మ తన కూతుర్ని నిగ్గదీశాడు. అప్పుడు సంజ్ఞాదేవి ఉన్న విషయమంతా చెప్పేసింది. చెప్పి, నేను ఇక భర్త దగ్గరికి వెళ్ళను అని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పింది. కానీ విశ్వకర్మ ఆమెకు రోజు బుద్ధులు చెప్పేవాడు. అలా భర్తను వదిలి రావద్దు, అది మంచి పని కాదు అని చెప్పి. ఈ పోరు పడలేక సంజ్ఞాదేవి తాను అత్తగారింటికి వెళ్తున్నా అని చెప్పి అడవిలో ఆడగుర్రం రూపంలో తపస్సు చేసుకుంటూ ఉండేది. సూర్యుడికి ఈ విషయం అర్థం కాలేదు, గుర్తించలేదు. ఛాయాదేవికి శని, సౌవర్ణి అనే కొడుకులు పుట్టారు. తపతి అనే కూతురు పుట్టింది. తర్వాత కాలంలో శని ఒక గ్రహం అయ్యాడు. సావర్ణి మనువయ్యాడు. తపతి ఏమో సంవరణుడు అనే రాజుకు భార్య అయింది. రాను రాను కాలం గడిచే కొద్దీ ఛాయ తన సవతి అయిన సంజ్ఞాదేవి బిడ్డలను సరిగా ఆదరించట్లేదు. ఇది తెలిసి సూర్యుడు బాగా ఆలోచించి ఛాయ తన అసలు భార్య కాదని తనకి అర్థమయ్యింది. వెంటనే అతను సంజ్ఞాదేవి కోసం ఆరాధీశాడు. తను కూడా అడవులు వెతుక్కుంటూ వెళ్ళి ఆడగుర్రం రూపంలో ఉన్న సంజ్ఞాదేవిని చూసి గుర్తుపట్టి మొగ గుర్రంగా మారిపోయాడు. అక్కడ వారికి అశ్విని దేవతలు జన్మించారు. వీరే దేవ వైద్యులు. తర్వాత సూర్యుడు దేవతలను సమావేశపరిచి తన భార్య కోసం తన తేజస్సును కొంచెం తగ్గించమని అడిగాడు. మామగారైన విశ్వకర్మ ఒక యంత్రం నిర్మించి దానితో సూర్యుణ్ణి సానబెట్టాడు. అప్పుడు రాలిన తేజస్సుల చూర్ణంలో నుంచి విష్ణువు యొక్క చక్రము, శివుని యొక్క శూలము, అష్టవసువుల శంఖాలు తయారయ్యాయి. వాటితో పాటు సువర్చల అనే తేజశాలిని ఆయన పుత్రిక కూడా జన్మించింది. ఈ విధంగా సూర్యుని ప్రతాపం కొంత తగ్గగా సంజ్ఞాదేవి ఆయనకు దగ్గరగా నిలబడసాగింది. ఆ విధంగా సంజ్ఞా సూర్యుల కాపురం చక్కబడింది. కానీ తన తేజస్సులోంచి పుట్టిన వారిలో సువర్చల కన్య సూర్యుడికి కొత్త సమస్య కూర్చుంది. ఎందుకంటే ఆమె నిరంతరం తపోదీక్షలోనే ఉంటుంది. ఇలాంటి పిల్లకు పెళ్లి చేస్తే కాపురం ఏం చేస్తుంది? కానీ ఆడపిల్లకు పెళ్లి లేకుండా ఇంట్లో అట్టి పెట్టుకోవడం సూర్యుడికి ఇష్టం లేకుండా ఉంది. ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉండగా సూర్యుడికి తన శిష్యుడైన హనుమంతుడు గుర్తుకొచ్చాడు. అతను అఖండ బ్రహ్మచర్య దీక్షాపరుడు, గురు భక్తికి నిధి, తన మాట కాదనడు. వీళ్ళిద్దరికీ వివాహం చేస్తే ఇద్దరూ బ్రహ్మచర్య దీక్షలోనే ఉండి తపస్సాధన చేసుకుంటూ ఉంటారు. తనకు కన్యాదాన ఫలం దక్కుతుంది. తన కూతురి తపస్సు కానీ శిష్యుడి తపస్సు కానీ చెడగొట్టిన పాపం ఉండదు అని ఆలోచించి సూర్యుడు హనుమంతుణ్ణి స్మరించాడు. శిష్యుడు రాగానే తన కోరిక బయటపెట్టాడు. హనుమంతుడు త్రికాల జ్ఞాని కనుక గురువుగారి సంకల్పాన్ని గ్రహించి చిత్తం గురుదేవా అనేశాడు. సువర్చల కన్య కూడా తన వ్రతానికి తగిన భర్త లభించాడని సంతోషించింది. జ్యేష్ఠ శుక్ల దశమి బుధవారం రోజున ఆ దివ్య దంపతుల వివాహం సమస్త దేవతల సమక్షంలో వైభవంగా జరిగింది. ఆ తర్వాత హనుమంతుడు భార్యని తీసుకుని ఉత్తర ధ్రువానికి తూర్పుగా ఇలావృత భద్రాశ్వ వర్షాలకు మధ్యలో ఉన్న గంధమాదన పర్వతానికి వెళ్ళిపోయాడు. అక్కడ భార్యాభర్తలు ఇద్దరూ కూడా సహజమైన నైష్టిక బ్రహ్మచర్య దీక్షలో ఉంటూ యుగ యుగాలుగా తమ తపో దీక్షను కొనసాగించుకుంటూ ఆరాధించిన భక్తులకు అనుగ్రహిస్తూ ఉన్నారు.
గంధమాదన పర్వతంలో క్రమంగా హనుమంతుడికి స్వీయ భక్త పరివారం ఏర్పడింది. తనకు వాహనం అవసరం లేకపోయినప్పటికీ ఒంటె రూపంలో ఉన్న ఒక భక్తుణ్ణి అనుగ్రహించటం కోసం ఆయన ఒంటె వాహనాన్ని స్వీకరించాడు. గంధమాదన పర్వతం మీద ఇలా ఒక సపరివార స్వరూపంగా ఉండగానే ఆయన మరొక రూపాన్ని స్వీకరించి ఆ రూపంతో తల్లి అయిన అంజనాదేవి దగ్గరకు వెళ్ళి తల్లిదండ్రులకు సేవ చేస్తూ కేసరి రాజ్యంలో మామూలు వానరుడి లాగానే సంచరిస్తూ ఉండేవాడు. ఇది నేను ఆంజనేయ చరిత్ర ప్రథమ భాగము, రచన శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ అనే బుక్ లో చదివాను. నమస్తే.